హాయ్ హలో నమస్తే. నేను మీ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రిప్ రేసర్. ఈరోజు మన ప్రయాణం అంబాజీపేట నుంచి అమలాపురం వెళ్తున్నామండి. మెట్ట మధ్యాహ్నం బయలుదేరాం. ఎంత కోనసీమైనా బాండు ప్రతాపం మామూలుగా లేదండి. హెల్మెట్ పెట్టుకున్నానేమో చెమటలు కారిపోతున్నాయి లోపల నాకు. ఇప్పుడు కరెక్ట్గా మనం అంబాజీపేటలో ఉన్నాం. అంబాజీపేట దాటిన తర్వాత బండాలంక, ఈదరపల్లి, అమలాపురం. ఆల్రెడీ మనం ఈ రూట్లో నైట్ జర్నీ చేసాం. నైట్ బ్లాగ్ ఆల్రెడీ మన షార్ట్స్లో ఉంది. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే కనుక ఆ షార్ట్ చూడండి. ఇప్పుడు మార్నింగ్ ఎలాగ ఉంటుందో చూపిస్తున్నా. ఏమైనా కోనసీమ రోడ్లు చూస్తే భలేగా ఉంటుందండి. అటు ఇటు కొబ్బరి చెట్లు, దారి, చిన్న చిన్న ఇల్లులు. ఈ రూట్లో అయితే మీకు కాలువ తగలదు, కానీ రాజోల రూట్లో అయితే కనుక పక్కనంతా కాలువ ఉంటుందండి. ఓకే, మనం అప్పుడు అంబాజీపేట బోర్డరు, దీన్ని బండాలంక వంతెన అంటారు. ఈ వంతెన యువతల అంబాజీపేట, వంతెన అటు పక్కనేమో బండాలంక. ఈ బండాలంక అందరికీ తెలుసు, ఫేమస్ ఫర్ నేత చీరలు. ఇంకా ఈ ఊరంతా నేతగాళ్ళే ఉంటారండి, చాలా బాగుంటుంది. ఇది బండార్లంక సెంటరు. బండార్లంకలో బట్టల షాపులు 90% ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ విలేజ్ అని సూపర్గా ఉంటుంది. ఇది చూశారు కదా, దీన్ని సాయిబాబా గుడి అంటారు. దీన్ని బండాలంక సాయిబాబా గుడి అంటారు. దీని స్టార్టింగ్లో ఒక సాయిబాబా గుడి ఉంటుంది, ఎండింగ్లో ఒక సాయిబాబా గుడి ఉంటుంది. ఈ బండాలంక, ఈ బండాలంక దాటిన తర్వాత మనం వెళ్ళేది ఈదరపల్లి. ఈదరపల్లి వంతెన దాటితే మనకు అమలాపురం. ఆల్రెడీ చాలామందికి తెలుసు ఇది, కానీ ఏంటంటే ఒక బ్లాగ్ మీకు చూపిస్తున్నా. ఎంత ఎండగా ఉందో తెలుసా, కానీ ఆ గాలి ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఈదరపల్లిలో ఎంటర్ అయిపోయాం. మనం ఈదరపల్లి ఇదివరకు అయితే ఒక చిన్న వంతెన ఉండేది. ఇప్పుడు ఈ ఈదరపల్లి దీన్ని ఎన్కౌంటర్ బ్రిడ్జ్ అంటారు, ఎందుకంటే ఇక్కడ నా చిన్నప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగింది. సో ఎన్కౌంటర్ బ్రిడ్జ్ అంటారు, జస్ట్ అది దాటాం. ఇప్పుడు మనం కొంచెం దూరం వెళ్తే ఈదరపల్లి ఎంటర్ కంప్లీట్ అయిపోతుంది. మన అమలాపురంలో ఎంటర్ అయిపోతాం. ఆ లైటింగ్ భలేగా ఉంటుందండి ఈ రూట్లో. ఇంకా వెళ్ళి కొలిది సూపర్గా ఉంటుంది. అందరికీ తెలుసు, కోనసీమ ముఖద్వారం రావులపాలెం, కోనసీమ ముఖ్యపట్నం అమలాపురం. అమలాపురంలో లేనిదే కోనసీమ మనం ఊహించలేము. ఇప్పుడు మనం ఆ అమలాపురంలోకి ఎంటర్ అవుతున్నాం. మీరు నైట్ చూశారు, ఇప్పుడు అదే వ్యూ మీకు మార్నింగ్ చూపించడం కోసం మెట్ట మధ్యాహ్నం బయలుదేరానండి. మీకోసమే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి. అది నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది. మన కోనసీమ అందాలు చాలా మోటో బ్లాగింగ్ వీడియోస్ మన వీడియోలో రానున్న రోజుల్లో చాలా ఉన్నాయి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ కంటెంట్లో ఏమైనా మార్చాలన్నా, ఏమైనా తప్పులున్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో మట్టుకు పెట్టడం మట్టుకు మర్చిపోకండి. అండ్ మన ఛానల్ మట్టుకు సపోర్ట్ చేయండి ఎక్కువగా. ఓకేనండి. మనం ఇప్పుడు ఈదరపల్లి వంతెన దగ్గర వరకు వచ్చాం. మనం ఇప్పుడు ఈదరపల్లి వంతెన దాటగానే మనం అమలాపురంలోకి ఎంటర్ అవుతాం. చాలామందికి తెలుసు, కోనసీమ వాస్తవ్యులందరికీ ఈ రూట్ అంతా అందరికీ సుపరిచితమే. కానీ తెలియని వాళ్ళకి ఒకసారి చూపిద్దామని గూగుల్ మ్యాప్ బదులు నా వీడియో చూస్తే అర్థమయ్యేటట్టు ఉండాలని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాలన్నా లెంత్ వస్తుంది, అందుకే కొన్ని కట్ చేస్తున్నాను, కొన్ని పాయింట్స్. ఓకే, నాకు తెలిసి అక్కడ ఏదో అడ్డుగా ఉంది లారీ. మనం వెళ్ళేసరికి క్లియర్ అవుతుందా లేదా మళ్ళీ ఆగాల్సి వస్తుందా? ఓకే, క్లియర్ అయ్యింది. ఓకేనండి. ఇప్పుడు మనం ఈదరపల్లి వంతెన అంటారు దీన్ని. ఇదివరకు పాత వంతెన ఉండేది, ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళ సాధ్వర్యంతో కొత్త వంతెన నిర్మించారు. దగ్గర ఒక 3-4 మంత్స్ 3-4 మంత్స్ పైన పట్టింది. ఇది కొత్త వంతెన. ఇది రైట్ సైడ్ ఉందేమో పాత వంతెన, ఇది కొత్త వంతెన అనమాట. ఓఎన్జీసీ వాళ్ళ నిధులు ఇచ్చారు, దాంతో చేసాం. ఇప్పుడు మనం అమలాపురంలో ఎంటర్ అయిపోయాం. RX 100. ఓ బాబీ అండి అతను, నాకు తెలుసు అబ్బాయి. RX 100 సౌండే వేరండి. ఎంత రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళినా RX 100 సౌండ్ సూపర్ అండి. ఓకే, మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఇది అందరికీ తెలుసు, ఇది అమలాపురంలో స్టార్టింగ్. ఫస్ట్ మనం ఎదుర్కొన్న దగ్గరకు కానీ ఫస్ట్ మనకు తగిలేది బస్ స్టాండ్ తర్వాత కలశం ఉంటుందండి. మన కోనసీమానికి మెయిన్గా కొబ్బరికాయ కాబట్టి కలశాన్ని గుర్తుగా పెట్టారు. ఆ కలశం మొన్న నైట్ బ్లాగ్లో చూపించాను, కానీ మ్యాక్సిమం మీకు కనపడి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది. మన బ్లాగ్ అంబాజీపేట హై స్కూల్ దగ్గర మొదలెట్టాం. అమలాపురం సెంటర్ అయిన గడియార స్తంభంలో ముగిస్తాం. అక్కడ వరకు మనకు మధ్యలో బండాలం కనబడ్డది, ఈదరపల్లి కనబడ్డది. అండ్ ఇప్పుడు అమలాపురంలో ఉన్నాం. ఇంకొక 2 మినిట్స్లో మన బ్లాగ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అండ్ ఏమి నచ్చలేదో నాకు క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు అంబాజీపేట నుంచి అమలాపురం వచ్చాం కదా, అమలాపురం బస్ స్టాండ్ బయట ఉన్నాం మనం. రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది. మొబైలు బైక్కి ఫిట్ అవ్వడం వల్ల మీకు చూపించలేకపోతున్నా. ఓకే, అదిగోండి కలశం. మొన్న నైట్ చూసాం కదా, ఇప్పుడు మార్నింగ్ చూడండి. భలే సింబాలిక్గా ఉంటుంది ఇది చూసేసరికి. మన కోనసీమ ఏఎంసీ అంటే అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వ్లాగు కొద్దిసేపట్లో మనం క్లోజ్ చేయబోతున్నాం, 1 మినిట్లో. ఇప్పుడు మనం గడియార స్తంభం దగ్గరికి వెళ్తున్నాం. గడియార స్తంభం దగ్గర మనం ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తాం. అమలాపురం సెంటర్ అండి గడియార స్తంభం. చిన్నప్పుడు వేరుగా ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడైతే దాన్ని హ్యూజ్గా నిర్మాణం చేశారు. ఆ గడియార స్తంభం మీద మన జాతీయ పతాకం ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆ విజువల్తోనే ఈ బ్లాగ్ క్లోజ్ చేయాలని ఆశపడి నేను అక్కడే క్లోజ్ చేస్తున్నా. అది ఇప్పుడు మనం దగ్గరికి వచ్చాం. ఇవన్నీ కాంప్లెక్స్లు అనమాట. ఒకసారి మీకు అమలాపురం టూర్ కూడా చూపిస్తా. ఎవ్రీ షాప్ మీకు చూపించాలని ఆశపడుతున్నా, కానీ ఏ విధంగా చూపించాలి, కంటెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నా. మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి. ఓకే, మనం సెంటర్కి వచ్చామండి. ఇక కొన్ని సెకండ్స్లో నేను బ్లాగ్ ముగించిపోతున్నా. బ్లాగ్ ముగించే ముందు చెప్తున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక రైట్ తిరగగానే మనకి గడియార స్తంభం కనబడుతుంది, మన జాతీయ పతాకం రెపరెపలాడుతూ. అదిగో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.